డిఎంకే, అన్నా డిఎంకే, జేడీఎస్, జేడీయూ, బీజేడీ, శివసేన, ఎన్సీపీ, టీఎంసీ, టీడీపీ, వైసీపీ, ఎస్పీ, ఆర్జేడీ, అకాలీదళ్, ఆర్ఎల్డీ, ఎల్జీపీ ఇట్లా బొచ్చడు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి దేశంలో. ఎలక్షన్లకు గెలుస్తాయి, ఓడతాయి, మళ్ళా గెలుస్తాయి, మళ్ళీ ఓడతాయి. పవర్ ఉన్నా లేకున్నా పబ్లిక్ తరపున నిలబడితేనే కదా ఎన్నడో ఒకనాడు అధికారం వచ్చేది. అయితే ఇప్పుడు దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ మీద నడవని చర్చ మన బీఆర్ఎస్ మీదనే నడుస్తుందబ్బా. అదేంటంటే ఏహేం మీరు చూస్తుండ్రీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో కలుసుడు పక్కా అని మళ్ళొక పారు అనుకొచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. అంతేకాదు కేసీఆర్ సార్ గవర్నర్ అవుతాడట, కేటీఆర్ సార్ సెంటర్ మంత్రి పదవి తీసుకుంటాడు, హరీష్ రావు సార్ ప్రతిపక్ష లీడర్ అవుతాడట. కారోళ్లకు 4 రాజ్యసభ ఎంపీలు ఉన్నారు, వాళ్ళు చెప్పున్నే కమలం పార్టీలో కలుస్తారట. కవితక్కని జైలుకెళ్లి తీసుకొస్తానికి ఇదంతా చేస్తున్నారని ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డి సారు ఇలేకలతోటి మాట అనగానే అటుకెళ్లి సెంటర్ మంత్రి బండి సంజయ్ సార్ కూడా లైన్ లోకి వచ్చిండు. ఏహే మా పార్టీలో కాదు కాంగ్రెస్ లా కలుపుడు గ్యారెంటీ. కేసీఆర్ ఏఐసీసీ అధ్యక్షుడు అవుతాడు, కేటీఆర్ పీసీసీ చీఫ్ అవుతాడు, కవిత రాజ్యసభ ఎంపీ అవుతుందని ఇచ్చిండు. కోర్టులు ఇచ్చే బెయిల్ కు మా పార్టీకి ఏం లింక్ అని ప్రశ్నించిండు సంజయ్ సారు. ఒప్పందం లేదు, మన్ను లేదు, విలీనం లేదు, ఏది లేదు. కానీ తెలంగాణ కోసమే పార్టీ పెట్టినా మా పార్టీ తెలంగాణ తెచ్చింది, మా పార్టీ ఏలువాడిలనే బంగారు తెలంగాణకు బాటలు పోసినామని గొప్పగా చెప్పుకొని ఇప్పుడు ఆ పార్టీ ఉండదని ప్రచారం అవుతుంటే కూడా అధ్యక్షుల వారు మాట్లాడుతూ